వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది కరెక్టేనా? ఆయన చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కాదా? 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఎన్నికల నిబంధనలు తెలియవా? ఆయన తన చర్యలను ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఆ విధ్వంసానికి పాల్పడటం ఏమిటి? దానిని వైసీపీ సమర్థించడం ఏంటి? ఇదే రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారింది. ఇదంతా కాదు, ఆ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందే అనుకుందాం. దానిపై న్యాయ పోరాటం చేయవలసిన అవసరం ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఉంది. కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఏంటి? ప్రజాభిప్రాయం నిక్షిప్తమై ఈవీఎంలను ధ్వంసం చేయడం దేనికి సంకేతం? గెలుస్తామన్న ధీమా ఉంటే ఈ పని చేస్తారా? విజయంపై నమ్మకం లేక, ఓడిపోతానన్న భయంతోనే ఈ తరహా చర్యలకు దిగారని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. సంఘటన జరిగి బయటపడిన తర్వాత సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటున్న ఆయన ఈ పోలింగ్ కేంద్రంలో అవకతవకలు జరిగాయనుకుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? చట్టాన్ని తన చేతిలోకి ఎందుకు తీసుకున్నారు? తాను ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చారు అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఆయనపై ఉంది. అయితే కాసేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెడదాం. అసలు ఈ ఘటన విషయంలో వైసీపీ స్పందన ఏంటి? ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువల కోసం పాటుపాడాలన్నది ఒక నినాదం. పిన్నెల్లి ఒక వ్యక్తిగా తప్పు చేస్తే ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వైసీపీ చేసిందేంటి? ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పిన్నెల్లి చేసింది తప్పైతే దానిని సమర్థించిన వైసీపీ మరింత తప్పు చేసినట్టే కదా. తమకు ప్రజాస్వామ్య విలువలతో సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. ఈ రోజు పిన్నెల్లి అవుతారు, రేపొద్దున మరో పార్టీ సైతం తమ పార్టీ నేతల విధ్వంసకాండకు ఇలాగే సమర్థిస్తే ప్రజాస్వామ్యం ఫరడవిల్లుతుందా అన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యానికి తావు లేదని చెప్పాలి.